కొత్తగూడెం కింగ్ ఎవరు? మేయర్ పీఠం ఎక్కేదెవరు? గ్రాండ్ విక్టరీ కొట్టిన సిపిఐ హస్తం పార్టీతో కలిసి వెళ్తుందా? కారు పార్టీ ఆఫర్ కి సై అని కార్పొరేషన్ చేజిక్కించుకుంటుందా? ఇదంతా వద్దు, పాత పొత్తునే కొనసాగిద్దామంటూ కాంగ్రెస్ తో పదవి కాలం షేర్ చేసుకుంటుందా? ఇప్పుడు ఇవే అంశాలు ఆసక్తి రేపుతుండగా అటు సిపిఐతో సంబంధం లేకుండా కాంగ్రెస్ సైతం వ్యూహాలు రచిస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది. హంగ్ నేపథ్యంలో కొత్తగూడెం కమ్యూనిస్టుల కీలక భేటీ జరిగింది. జూమ్ లో సిపిఐ కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించగా సిపిఐ నేతలు నారాయణ, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే సిపిఐకి బహిరంగ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఆఫర్ పైన మాట్లాడుకున్నారు. ఇలా ఎవరితో వెళ్లాలనే దానిపై కామ్రేడ్ పార్టీ ఆలోచనలు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ కూడా మేయర్ పీఠం కోసం పావులు కదుపుతుండడం పొలిటికల్ కాకరేపుతోంది. సిపిఐతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లతో హస్తం నేతలు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక 5గురు కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో కొత్తగూడెంలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందుబాటులో ఉన్నారు. నారాయణ, అసలు ఈసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన సిపిఐ హస్తం పార్టీతో ముందుకెళ్తుందా? ఇటు కాంగ్రెస్ కూడా తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉంది. ఎవరు ఎక్కబోతున్నారు అసలు ఈసారి పీఠం? కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సిపిఐ కాంగ్రెస్కు చెరి సమానంగా సీట్లు రావడంతో హంగు ఏర్పడింది. ఇప్పుడు పైకి మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా మేయర్పేటను దక్కించుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నాయి. నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత రాత్రి నుంచి కూడా ఇక్కడ గంటకు రాజకీయ పరిణామాలు మారుతూ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సిపిఐకి బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఆ పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అయితే పార్టీలో చర్చ జరిగింది, కానీ సిపిఐ తన నిర్ణయాన్ని ఇప్పటివరకైతే వెల్లడించకుండా సస్పెన్స్లో కొనసాగిస్తుంది. అయితే జాతీయ విధానాన్ని బట్టి, రాష్ట్ర విధానాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు కలిసే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి ఏ లైన్ తీసుకోవాలనే దాని మీద ఇప్పటివరకైతే సిపిఐ ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ లోపుగానే అన్ని పార్టీలు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే రహస్య క్యాంపులకు తరలించింది. సిపిఐ రాత్రి తన అభ్యర్థులను ఆంధ్రాలోని ఒక రహస్య ప్రాంతానికి తరలించింది. ఇటు కాంగ్రెస్ వాళ్ళంటే తన అభ్యర్థులను, తన క్యాండిడేట్స్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రహస్య ప్రాంతానికి, బీఆర్ఎస్ తన 8 మంది సభ్యులను కూడా రహస్య ప్రాంతానికి తరలించారు. తరలిస్తూనే ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు, ఇండిపెండెంట్స్గా గెలిచిన 6గురు కూడా కీలకంగా మారారు. వీళ్ళిద్దరికి అంటే కాంగ్రెస్ సిపిఐకి చెరి సమానంగా వచ్చినటువంటి నేపథ్యంలో, ఇటు బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినటువంటి నేపథ్యంలో సిపిఐ ఇప్పటివరకు ఎటు తెలుసుకోలేకపోతుంది. కాబట్టి కాంగ్రెస్ అయితే చాలా వేగంగా పావులు గదుపుతుంది. 6గురు ఇండిపెండెంట్లు 5గురిని తమ వైపు తిప్పుకోవటానికి రాత్రి నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళతో టచ్లోకి వెళ్ళినట్టు, దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ మాత్రం ఇప్పటికే నిన్న బహిరంగంగానే సిపిఐకి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో మరింత ఆసక్తికరంగా పరిణామాలు అయితే మారుతున్నాయి. అయితే ఎక్స్ అఫీషియోకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావుకి ఖచ్చితంగా ఎక్స్ అఫీషియో ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న 22కి ఇతనితో 23, ఇప్పటికే ఇండిపెండెంట్ కలిపితే 24 మంది అయ్యారు. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి 7గురు అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ ఉన్నటువంటి 8 మందిని కూడా కలుపుకుంటే ఖచ్చితంగా మేయర్పేటని సిపిఐ గెలుచుకోవచ్చు కాంగ్రెస్తో సంబంధం లేకుండా. కానీ కాంగ్రెస్ వైపు నుంచి కూడా చూస్తే కాంగ్రెస్కి 22 గెలిచారు, సిపిఎంతో పొత్తుంది కాబట్టి వాళ్ళు ఒకళ్ళు గెలిచారు, వాళ్ళతో కలుపుకుంటే 23. ఇప్పటికే 5గురు ఇండిపెండెంట్లు వీళ్ళతో టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో కలుపుకుంటే 28 మంది అవుతున్నారు. అంటే ఇంకా మ్యాజిక్ ఫిగర్కి కేవలం 3 మాత్రమే అవసరం ఉంటుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ శిబిరంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లతో కూడా చర్చలు జరిపినట్లుగా, వీళ్ళతో టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా ఎటువైపైనా పరిణామాలు మారిపోయి సంఖ్య మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు రాత్రి, రేపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అంటే కాంగ్రెస్ సిపిఐ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మేయర్ పీఠం కోసం అయితే పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం తొలి మేయర్ పీఠం ఏ జెండా ఎగరబోతుంది, ఎవరు ఏ పార్టీ చైర్మన్ అవబోతున్నారు, మేయర్ అవబోతున్నారు అనేది చాలా ఉత్కంఠ కలుగుతుంది. కాంగ్రెస్ నిర్ణయం కూడా ఈ రాత్రికి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నారాయణ.